లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్లో ప్రచారం కోసం మరోసారి ప్రధాని వేములవాడ వరంగల్లో ప్రచారం నిర్వహించారు. రాజన్న భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్ బారాసపై తీవ్ర విమర్శలు గుప్పించారు. RRR సినిమాని మించి ఆర్ఆర్ ట్యాక్స్ రికార్డు సృష్టిస్తుందన్న ప్రధాని దేశవ్యాప్తంగా ఈ ట్యాక్స్ గురించి చర్చ నడుస్తుందన్నారు. కాంగ్రెస్ బారాస కుటుంబాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చామని ఆరోపించిన ప్రధాని ఈ రెండు పార్టీలకు ఎంఐఎంతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మాదిగల సంక్షేమం కోసం తాను ఇచ్చిన హామీని నెరవేరుస్తానని ప్రధాని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి రాష్ట్రానికి వచ్చిన మోదీ తొలుత వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న ఆయన నేరుగా రాజన్న సన్నిధికి వెళ్లి దర్శించుకున్నారు. అక్కడ ఆలయంలో కోడి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం ప్రధాని మోదీ చేశారు. అనంతరం కరీంనగర్ భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ప్రధాని మోదీ వేములవాడలో ప్రచారం నిర్వహించారు. యములాడ జనసభ పేరుతో జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ బారాసపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహరావును కాంగ్రెస్ అవమానించిందన్న ప్రధాని మోదీ ఆయన పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదన్నారు. దేశానికి పివి చేసిన సేవ ఎంతో ఉన్నతమైందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న ప్రధాని దాని గురించి ప్రతి పిల్లవాడికి తెలుసన్నారు. తెలుగులో RRR సినిమా వచ్చిందని ఆ సినిమా కన్నా ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు మించిపోయాయని ఆరోపించారు. इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक RRR टैक्स की बहुत चर्चा हो रही है. ये RRR टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है. इसके पहले तेलुगु भाषा में RRR फिल्म आई थी. मुझे लोगों ने बताया कि RRR ने मिलकर के कलेक्शन में RRR को भी पीछे छोड़ दिया है. आप जानते हैं ना RRR का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन. कहने वाले कहते हैं इतना तो RRR टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है. ऐसी लूट मचा रखी है इन्होंने. ये RRR एक आर तेलंगाना को लूटता है और लूट करके दिल्ली में दूसरे आर को देता है. ये RRR का खेल तेलंगाना को देखते ही देखते तबाह कर देगा. అవినీతిలో కాంగ్రెస్ బారాసది ఫెవికాల్ బంధమని ఆరోపించిన ప్రధాని మోదీ ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారని, తెర వెనుక మాత్రం బారాస కాంగ్రెస్ అవినీతి సిండికేట్ గా మారతారన్నారు. करप्शन एक ऐसी फेविकोल है जो कांग्रेस और बीआरएस का कॉमन कैरेक्टर है. ये दोनों एक दूसरे पर भ्रष्टाचार के आरोप लगाते हैं, लेकिन बैकडोर से दोनों ही एक ही करप्शन सिंडिकेट का हिस्सा है. आप मुझे बताइए, बीआरएस वाले कांग्रेस पर कैश फॉर वोट का आरोप लगाते थे ना, लेकिन जब तक
वो सत्ता में रहे, कभी जांच करवाई क्या? कांग्रेस विपक्ष में थी तो बीआरएस पर कालेश्वरम घोटाले का आरोप लगाती थी या नहीं लगाती थी? ये आए दिन हंगामा भी करते थे, लेकिन इतने दिन से तेलंगाना में कांग्रेस सरकार है, इन्होंने कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई, क्योंकि दोनों एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। हमारे तेलंगाना का गठन हुआ तो आप सबने बीआरएस पार्टी पर भरोसा किया था। उस समय वो टीआरएस थी। अपनी फैमिली के लिए बीआरएस ने तेलंगाना की सारी फैमिलीज के सपने तोड़ दिए। कांग्रेस का भी यही इतिहास है। आजादी के बाद देश को कांग्रेस पार्टी से उम्मीदें थी, लेकिन कांग्रेस ने भी रास्ता क्या चुना? फैमिली फर्स्ट। देश तो डूब गया और वे देश डूबे तो डूब जाए, लेकिन इनकी फैमिली को कोई फर्क नहीं पड़ता। లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలిచిందో మైక్రోస్కోప్తో వెతికినా కనిపించదని వరంగల్ సభలో మోదీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మోదీ ఆరోపించారు. चौथे चरण में कांग्रेस का सामान्य मैग्नीफाइंग ग्लास से काम नहीं चलेगा। कांग्रेस को अपनी सीटें खोजने के लिए माइक्रोस्कोप की जरूरत पड़ेगी। कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जानेगा? मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था। इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं। सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను తొలగించడానికి తాను ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతానని ప్రధాని స్పష్టం చేశారు. कांग्रेस वालों को पहचानो, ये एससी, एसटी, बीसी उसका आरक्षण मुसलमान को देने को तो तैयार है, लेकिन मेरा माड़ीगा समाज वो अपने अधिकारों की लड़ाई लड़ रहा है, उसको न्याय देने को तैयार नहीं। मेरा छोटा भाई कृष्णा आज यहां मौजूद है और माड़ीगा समाज के अन्याय को दूर करने के लिए ये मोदी ने वादा किया है, असेंबली में किया था। मैं भूल नहीं जाऊंगा, मैं इसे पूरा करके रहूंगा। కాంగ్రెస్ బారాసతో ఎంఐఎంకు సత్సంబంధాలు ఉన్నాయని విమర్శించిన ప్రధాని హైదరాబాద్ను కాంగ్రెస్ బారాసా ఎంఐఎంకు లీజుకు ఇచ్చిందన్నారు. ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్ బారాసా కృషి చేస్తున్నాయని ఆరోపించారు.